నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మీరు వాడే భాష ఏమిటి? సమాజానికి మీరు ఇటువంటి సంస్కారం నేర్పుతారా? ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి భాషను ప్రోత్సహించవద్దు. మిమ్మల్ని చూసి భవిష్యత్ తరం ఇలాగే మాట్లాడే ప్రమాదం ఉందని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మండిపడ్డారు. నేను ఆనందయ్య ముందు ఆనందయ్య కుటుంబం అనుమతి లేకుండా శ్రేష్ఠిత టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించి అక్కడి నుంచి chilli.inతో 167 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టారు. ఆనందయ్య గారు సాయంత్రానికి ఖండించారు. ఆనందయ్య కుమారుడు అమెరికా నుంచి చాలా స్పష్టంగా ఇది మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఆయన అనుమతి లేకుండా, కుటుంబం అనుమతి లేకుండా 167 రూపాయలతో కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలని, కరోనాలో భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో లక్షలాది కోట్లాది మంది జనం సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారని నేను ఆరోపించాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దాంట్లో 100% నిజం ఉంది. ఎందుకని ఆయనే చెప్పాడు. ఆయన శ్రేష్ఠిత టెక్నాలజీస్ ఆయన ఎండి నర్మదా రెడ్డి, నేను గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే కలెక్టర్కి ఫోన్ చేశాడు. కలెక్టర్ కూడా నన్ను ప్రోత్సహించి ఆర్డీఓ దగ్గరికి పంపించాడు. ఇవన్నీ చెప్పారు. గోవర్ధన్ రెడ్డి మేము ఆన్లైన్ ద్వారా పంపిణీ మొదలు పెడుతున్నామని చెప్పి తమరు సెలవిచ్చారు. ఇక్కడ అదే నర్మదా రెడ్డి ఒక మాట చెప్పాడు, గోవర్ధన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను అని చెప్పాడు. అంటే మొద్దుసీను చెప్పాడు, మా బావ కళ్ళల్లో ఆనందం చూసేదానికోసం నేను హత్యలు చేశానని చెప్పాడు. అట్లా గోవర్ధన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికోసం నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని చెప్పింది నర్మదారెడ్డి. మీ పేరు చెప్పాడు, మీరు చెప్పారు ఆన్లైన్లో ప్రారంభిస్తామని. ఓకే, మీరు 2వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి chilli.inలో పెట్టి ఓపెన్గా వదిలేసినారు. పబ్లిక్ డొమైన్లో పెట్టేశారు. ప్రపంచంలో ఎవరైనా 167 రూపాయల లెక్కన ఎంత నంబర్ కావాలంటే అంత నంబర్కి డబ్బు కట్టుకొని తీసుకునే ఓపెన్ చేశారు. మీరు కుటుంబం పర్మిషన్ లేకుండా, ఆనందయ్య కుటుంబం పర్మిషన్ లేకుండా. అది నేను మాట్లాడా, డాక్యుమెంట్స్ మీ ముందు పెట్టా. అంతవరకు మాట్లాడండి. గోవర్ధన్ రెడ్డి వాడిన భాష ఎంత నీచమైన భాష, నికృష్టమైన భాష, మానవత్వం లేని, అత్యంత జుగుప్సాకరంగా నువ్వు మాట్లాడితే కుటుంబాలని, తల్లుల్ని, తండ్రుల్ని ఎక్కడుంది? ఏంది రాజకీయం అంట? నేను ఓడిపోతే నువ్వు గెలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిడతావా? నువ్వు అధికారంలో ఉంటే నువ్వే తిడతావా మమ్మల్ని? నువ్వేం తిడితే అది పడాలనా? నేను ఏం పరిమితి లేదా, హద్దులు లేవా? అయినా ఆగాము. మాకున్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే దానికి నిన్నంతా ఓపి పడ్డాం. ఈరోజు ఎస్పీకి పిటిషన్ ఇవ్వాలంటే, జరిగిన దాని మీద మేము పిటిషన్ ఇవ్వాలంటే ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక్కరు మధ్యాహ్నం 1:45 వరకు కూర్చున్నాం అందరం. ఇంకా గేట్ కీపర్కి ఇవ్వాలి. ఇంటికి వెళ్ళిపోయినాం. 3:30కి మెయిల్ చేసాం ఎస్పీ గారికి. అంటే మేము ఒక పిటిషన్ ఇచ్చేదానికి కూడా ఈ జిల్లాలో అర్హత లేదా? ఏం జరుగుతుంది? 17వ తేదీ ఆపింది మీరు.
ఈరోజు ఎంత 22 రోజుల తర్వాత పంపిణీ మొదలుపెట్టి 22 రోజులు అయిపోయింది. మేము ఆపామా? వెంకయ్య నాయుడు గారు ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇచ్చా, మీరు ఆపేస్తే 20వ తేదీ ఎందుకు ఆపేరయ్యా, ఇది న్యాయం కాదు అని చెప్పి 20వ తేదీ నేను మాట్లాడాను. వెంకయ్య నాయుడు గారు 21వ తేదీ వెంటనే ఎస్ఆర్ అండ్ ఐసీఎంఆర్ త్వరగా వాటి పూర్తి చేసి రిపోర్ట్లు ఇవ్వమని చెప్పి సాక్షాత్ వెంకయ్య నాయుడు గారు చెప్పారు. మా కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు గారు కోర్టు కేశారు, ఆనందయ్య గారు కోర్టు కేశారు. కోర్టు తీర్పిచ్చింది. ఈరోజు సజావుగా జరుగుతుంది. మీరు బొమ్మలు వేసుకొని ఆడ ప్రారంభించారంటే అది ధర్మాసనం. వెంకయ్య నాయుడు గారు చెప్పకపోతే ఇట్ మే టేక్ అనదర్ 5-6 months, 5-6 నెలలు. అటువంటిది ఆయుష్ కౌన్సిల్ 8 daysలో క్లియరెన్స్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కంట్లో ముందుకి ఈరోజు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము ఎంతో కష్టపడ్డానని. అదేందో జనం చూస్తున్నారు. మేము ఎక్కడన్నా ఆనందయ్య మందు పంపిణీకి మా వల్ల చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చిందా? లేదే. మేము పూర్తి సహకారం ఇస్తున్నామే. అక్కడుండే కృష్ణపట్నంలో ఉండే తెలుగుదేశం కుర్రోళ్ళు కూడా పోయి రాత్రింబౌళ్ళు నీతో కూడా పనిచేస్తున్నారే. మాకేమైనా మందు మీరు లక్షల మందులు క్యాన్లు బకెట్లు ఎత్తుకొని పంపిణీ చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా మాకు కూడా బకెట్ రావాలా, వాటర్ రావాలి ఎప్పుడన్నా అడిగామా? ఒకప్పుడు మాతో ఉన్నాడు ఆనందయ్య, మా దగ్గర సర్పంచ్గా ఉన్నాడు, ఆయన సతీమణి ఎంపీడీసీగా ఉండింది. ఈరోజు మీ పార్టీలో ఉన్నారు. మేమన్నా పార్టీల గురించి మాట్లాడామా? ఆనందయ్యకి స్వేచ్ఛనియాలని చెప్పి మాట్లాడాము తప్ప. ఆనందయ్య సతీమణి డిఎస్పీతో చాలా తీవ్రంగా ఆవేదన ఎంత మాట్లాడింది చూశారు. ఆనందయ్య సేఫ్గా ఉండాలా, 10 మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకున్నాం. మధ్యలో మీరు ఇంత ఘోరమైన పనులు మీకు చేసి నా మీద కేసు ఏమని పెట్టారు? నేను ఇది మాట్లాడిందని. అరే, పబ్లిక్ వెబ్సైట్లో ప్రింట్అవుట్ తీసి స్క్రీన్ షాట్లు తీసి మీ ముందు పెట్టా. దానికి IPC 379 దొంగతనం, నేను దొంగతనం చేశాను. IPC 468 ఫోర్జరీ. నాకేం అర్థం కాలే. సుప్రీంకోర్టు ఇంకొకటి IPC 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, IT యాక్ట్ 65 and 66. 66 అయితే సుప్రీంకోర్టు ఎప్పుడో స్టక్ డౌన్ చేసింది. ఆయన ముతుకూరు ఎస్ఐ గారు ఇక్కడ కూడా అక్కడ అయ్యా గోవర్ధన్ రెడ్డికి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని చెప్పి చెప్పాడు ఆయన MD. ఆయన ఆఫీస్ సుజాతమ్మ కాలనీ, దర్గామిట్ట 4th టౌన్ జ్యూరిస్డిక్షన్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ నా మీద? గోవర్ధన్ రెడ్డి గారి కనుసన్నల్లో కృష్ణపట్నంలో ఆయన ఆఫీసు, ఆయన ఇళ్ళు ఉండేది నెల్లూరు. రాత్రి 3 గంటలకి మినర్వా హోటల్కి పిలిపించుకొని పోలీసు వాళ్ళు నా మీద కేసు కట్టి, నాన్ బెయిలబుల్ సెక్షన్, బెయిల్ ఇచ్చే సెక్షన్లు కాదు నా మీద, తీసుకోకండి ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోలే, నేను పారిపోలే. మమ్మల్ని తిట్టి బయటకు తిట్టి మా కుటుంబాన్ని తిట్టి మళ్ళీ మా మీదనే కేసులు. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు, ఏం జరుగుతుందండి. అట్లీస్ట్ పిటిషన్ ఇస్తామని పోతే మేమందరం ఏం చేస్తే 1:40 వరకు ఇక్కడే పడి ఉన్నాం, ఆఫీస్లో పడి సచ్చాం. ఫోన్ ఎత్తుకుని మెసేజ్ పెట్టా, చదవమంటేనే అజీజ్ భాయ్ ఫోన్ చేశాడు, రవిచంద్ర ఫోన్ చేశాడు. ఇంత ఘోరమైతే మరి ఈరోజు ఆయన చెప్పాడు అక్కడ రేపు లోపల అంతా వాలంటీర్ చేత పంచించండి. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 లక్షలు అందరికీ పంచిస్తానన్నాడు, పంచించండి. మేము చెప్పింది అదే. మీరు 22 రోజులు ఆపితే బ్లాక్లో కంటి చుక్కలు 25,000 కొన్నాడు మొన్న. మా పిల్లకాయలు కోడూరు పిల్లకాయలు హాస్పిటల్లో ఉంటే
2 వేరే హాస్పిటల్కి బతికించండి అయ్యా, వాడు బతికేటట్లేడు అని అంటే నేను వేరే హాస్పిటల్లో ట్రై చేస్తుంటే మళ్ళీ ఫోన్ చేశారు, చుక్కలేసామయ్యా బాగుండాడని. ఎటు దొరికినాయి మీకంటే 25,000 పెట్టుకున్నామయ్యా అని చెప్పారు. ఆ పరిస్థితికి తెచ్చింది ఎవరు? మేమా? అసలు కుటుంబం సంబంధం లేకుండా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదని అడుగుతున్నా నేను. సైబర్ క్రైమ్ కేసు ఎవరి మీద పెట్టాలి? సైబర్ క్రైమ్ మా మీద పెట్టారు, మేమేదో ఆయన దొంగతనం ఫోర్జరీ చేసామని సుశ్రిత టెక్నాలజీస్లో. అది ఎవరు రిసీవ్ చేసుకోవాలా? ముత్కూరు పోలీస్ స్టేషనా, కృష్ణపట్నం పోలీస్ స్టేషన్? ఇది నేను ఒకటి చెప్తుండా, గోవర్ధన్ రెడ్డి ఈరోజు కూడా ఆయన దేవుడి మీద అక్కడ ప్రమాణం చేశాడు, నీకు అది అలవాటు, ఛాలెంజ్లు చేశావు. నేను ఒక్క ప్రశ్న అడుగుతుందా, నీవు నీ జీవితం డైరెక్ట్గా 7 ఏళ్ల నుంచి చూస్తున్నా, 7 years నుంచి. ఒకరోజు ఉన్నట్టుండి నా మీద, నా భార్య, నా కొడుకు, మా కుటుంబం మీద వీళ్ళు దొంగలు, దోచుకునేవాళ్ళు, 1000 కోట్ల ఆస్తి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ వీటిల్లో ఉంది అని చెప్పి నేను నా భార్య బ్యాంకు డాక్యుమెంట్లలో మేము 100 కోట్లు దాచిపెట్టుకున్నామని చెప్పి అక్కడ పెట్టావు. ఆ రోజు కూడా అరిసరిసి కేకలు పెట్టి ఎగిరావు, కమాన్ అని చెప్పావు. వెళ్ళిపోయినావు సుప్రీంకోర్టు, 2 నెలలు ఫోన్లు ఆపుకున్నావు. నేను చెప్తుండా, ఇప్పుడు నీకు దమ్ముంటే 2 సంవత్సరాలైంది నీ గవర్నమెంట్ వచ్చి, ఏందో పెద్ద చించుకుంటున్నావు కదా. 2 సంవత్సరాలైంది నీ గవర్నమెంట్ వచ్చి. నేను, నా భార్య, నా కొడుకు ఆ 4 దేశాల్లో ఆ 1000 కోట్ల 100 కోట్ల ఏదో ఒకటి చూపించి చావు. చూపించు, దమ్ముంటే చూపించు. నువ్వు నీ ప్రమాణాలు జీవితకాలం. నువ్వు నిన్న వాడిన భాష బాధాకరం, అయినా దిగమింగుకు ఉన్నాం. నేను తిరిగి ఆ భాష మాట్లాడగలనా? రాదు, మాకు నేర్పిలే, మా తల్లిదండ్రులు మేము అటు పెరిగాము. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మాట్లాడితే మేము 14 మంది సోమిరెడ్డి అన్నదమ్ముళ్ళు. 50 చిల్లర 1958లో మేము విడిపోయినాం. 53 ఏళ్ళు అయిపోయింది. నేను మంత్రి ఉంటే శ్రీనివాస్ మళ్ళీ అమ్ముకున్నాం. ఇంచుమించు 22-23 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు మా కుటుంబం గురించి మాట్లాడతావు? అల్లిపురం పో, మా కుటుంబం గురించి చెప్తారు. ఇంతమందిలో ఎవరో ఒక ఆయన నీ పార్టీలో చేరాడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటావా? నీవు నిన్న వాడిన భాషకి ఆ స్వర్గంలో ఉండే పుచ్చిలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి, పెద్దవాడి గోపాలరెడ్డి గారి దగ్గర నుంచి, ఏసీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, నువ్వు అసలు ఒక నెల్లూరులో ఇటువంటి వాడు, నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ వాళ్ళ పేరు చెప్పుకుంటాం, వాళ్ళ పైనుండి అనుకుంటుంటారు. ఇటువంటి వాడు, ఇంత నీచమైన నికృష్టమైన భాష మాట్లాడేవాడు ఆ జిల్లాలో ఉండాడని. ఏం పాపం చేశారు నీకు మా అమ్మ నాయన? అంటే చనిపోయిన వాళ్ళని కూడా వదలవా నువ్వు? చనిపోయిన వాళ్ళని వదలవా? నువ్వు పని చేయి, నువ్వు నిన్న మాట్లాడిన ఆడియో తీసుకుపోయి మీ తల్లి గారికి చూపించు, మా తల్లితో సమానం వినిపించు. నీ సతీమణి మా చెల్లికి వినిపించు, నా బిడ్డలతో సమానం నీ బిడ్డలకి వినిపించు. వాళ్ళు ఏం చెప్తారో విను, వాళ్ళు ఏం చెప్తారో విని అది ఎత్తుకోపోయి మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, అయ్యా నేను ఇట్లా మాట్లాడే, నేను ఆయనకి కూడా వినిపించు, నా భార్య బిడ్డలకి వినిపించాను, వీళ్ళు ఇట్లా మాట్లాడినారు అని చెప్పి చెప్పుపోయి. కొంచెమన్నా మానవత్వం అంటే భాష మాట్లాడేవంటే నువ్వు మానవత్వం ఉందా నీకు? అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? నేను 2 రాష్ట్రాల్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల్లో ఇంతకంటే ఏదో భాష, నీచమైన భాష ఇంకోటి మాట్లాడకూడదు, నంబర్ 1 నువ్వే నిలబడాలనుకున్నావా? నీకేం మానవత్వం లేదా? అంటే ఎప్పుడు జీవితకాలం మమ్మల్ని 100 కోట్లు, 1000 కోట్లు, నువ్వు వాళ్ళని మోసం చేసేవి, వీళ్ళని మోసం చేసేవి, బతుకంతా ఇదేనా? పొదలకూరు బస్ స్టాండ్లో నిలబడితే ఎవరు మోసం చేశారో చెప్తారు. అక్కడ వివేకానందుడు ఆనవాళ్ళ కుటుంబం కాపు వీధి
పాత నెల్లూరు జిల్లాలో యాంటీ ఆనం కుటుంబం, శ్రీనివాస్ మాల్, పెద్ద పెద్ద ఆనాటి రాజకీయవేత్తలు ప్రతి ఒక్కరూ 67లో 5 మంది ఆనం గ్రూప్ గెలిస్తే 11 మంది యాంటీ ఆనం గ్రూప్ గెలిచింది. మా నాయన పదవుల్లో లేడు, కానీ అది ఒక కేంద్రం, గౌరవమైన కేంద్రం. అందరూ సాయంత్రం అయితే మీటింగులు పెట్టుకునే హోదా, వాళ్ళు యోధులు, గౌరవంగా ఉన్నాం. అటువంటిది మమ్మల్ని ప్రతిసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము వింటూ ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉండాలి. అందుకనే నేను ఇప్పుడు చెప్తుండా, ఇక్కడ ఉందాం, నా మీద కేసు పెట్టావు, హర్షించు, వాళ్ళు ఎవరన్నా వస్తారనుకోండి, ఇంతవరకు రాలే. మళ్ళీ నేను ఏదైనా పని మీద అట్టుపోతే పారిపోయినా ఉంటావు. అప్పుడు మాట్లాడే 1000 కోట్లప్పుడు అడేదో ఫంక్షన్స్ అయ్యి 3 రోజులు లేట్ అయితే పారిపోయినాడు. వచ్చి ఇక్కడ కూర్చున్నా, వచ్చి కూర్చొని ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. 24 hours టైం ఇస్తుండా. ఆ 1000 కోట్ల ఆస్తుల గురించి నువ్వు డాక్యుమెంట్స్ రిలీజ్ చేసావు, నువ్వే పెట్టు నా మీద కేసు. పెట్టకపోయినావా నేను పెడతానన్నా. నెక్స్ట్ డే 3 గంటలకు 1000-1500 మంది రాత్రి కూడా వచ్చారు పిలవకుండా. రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. నా జ్యూరిస్డిక్షన్ రూరల్ కాబట్టి పెట్టా. ఈరోజు నర్మదారెడ్డి జ్యూరిస్డిక్షన్ ఎక్కడ? ఆయనకి నాకు సంబంధం లేదన్నావు. సంబంధం లేకుండా నెల్లూరు టౌన్లో ఉండే 80 కృష్ణపట్నంలో ముతుకూరులో పెడితే కేసు రిజిస్టర్ అవుతుందా? మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా నువ్వు, నీ ప్లాన్ అంతా నువ్వు అని చెప్పిన భాష, నువ్వు చెప్పిన భాష అసహించుకుంటున్నారు జనం. ఇప్పటికైనా నేను చెప్తుండా, ఒకవేళ గెలవచ్చు, నేను ఓడిపోవచ్చు, కానీ మానవత్వంలో మాత్రం నువ్వు ఎప్పుడో ఓడిపోయినావు. మనిషి జన్మెత్తే అర్హత నీకు లేదు. మేము ఇట్టే బతుకుతాం, ఇట్టే సస్తాం, నీ మాదిరిగా దిగజాలు. గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా నాకు కాదు ఈ తెలుగు జాతికి క్షమాపణ చెప్పు. తెలుగు జాతికి, అమెరికాలో నుండి కూర్చున్నవాడు, సింగపూర్లో ఉండేవాళ్ళు, మలేషియాలో ఉండేవాళ్ళు ఎవరైతే తెలుగు వాళ్ళు చూశారో నీ భాష, తల్లిదండ్రుల మీద, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద, మీ నాయన మీద గౌరవం ఉంటే ఆయన ఏమనుకుంటున్నాడో కనుక్కో, క్షమాపణలు చెప్పు. లేకపోతే నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే నీ జన్మకి. ఒక్క మాట ఏంటంటే, ఒక్క మాట ఆయన ఒక మాట అన్నాడు, నీకు అంతలా ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? 1958లో కట్టించాడా? 58లో 50, మా నాయన 53 ఏళ్ల క్రితం అదేదన్నా వాస్తులకి అప్పుడప్పుడు ఈ 53 ఏళ్లలో ఎప్పుడన్నా రిపేర్ చేసుకుంటుంటాం. 58 అంటే 63 సంవత్సరాలు. మా ఫ్యామిలీ విడిపోయింది కూడా అప్పుడే. 63 సంవత్సరాలు. 63 సంవత్సరాల క్రితం సోమిరెడ్డి రాజగోపాల్, కీర్తిశేషుడు రాజగోపాల్ గారు ఇంటి మీద 11 లక్షలు ఉంటుంది. కట్టించుకున్నావయ్యా, నీకు ఆ ఇల్లు ఎట్టు వచ్చింది అడుగుతాడు. అంటే హైదరాబాద్ బోడకొంపులో ఉన్నాం 30 ఏళ్ళ నుంచి, విజయవాడలో బోరగింట్లో ఉన్నాం. మా నాయన కట్టించిన ఇంట్లో నీకు ఎట్టు వచ్చింది అంటాడు. 63 years. మా కర్మ. ఇప్పుడు ఆయనకి చెప్పాలా ఇల్లు ఎట్టు వచ్చిందో చెప్పి మేము అని ఉండాలి కాపురం. నీకు మాత్రం నువ్వు మాత్రం నీ ఆస్తులు కష్టపడాలని చెప్పుకుంటావు. ఇది నీకు ఎదుటోడు సొంత ఇంట్లో ఉండేదని కూడా ఏడ్చుకునేవాడు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.